MongoDB installation చూద్దాం అనుకున్నాం కదా. We'll just see how to install MongoDB on EC2 instance Amazon Linux తో. మనం Linux machines కదా యూజ్ చేస్తుంది. For that I created 2 instances. I think నేను తీసేసినట్టున్నాను. I might need to configure everything now. ఇంట్లో ANSADMIN controller అని చూపిస్తుంది. Let me check Ansible installed on it or not. ఇది పాత కంట్రోలరా కొత్తదా అని. ఓకే, ఇది పాతదే కంట్రోలరు. సో లెట్ మీ యాడ్ కొత్త హోస్ట్ని యాడ్ చేయాలి నేను. కొత్త హోస్ట్ యాడ్ చేయాలంటే ఐ నీడ్ టు క్రియేట్ ANSADMIN. కొత్త హోస్ట్లో యూజర్ క్రియేట్ చేయాలి, SSH కీస్ కాపీ చేయాలి. ఇందులో ANSADMIN యూజర్ లేడు. సో లెట్ మీ క్రియేట్ ద యూజర్ని యాడ్ చేద్దాం. సేమ్ కమాండ్ యూజర్ యాడ్ చేయడానికి. అండ్ పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయాలి హోస్ట్ మీద. సో వేర్ ఇస్ ద కమాండ్? ఇక్కడ ఉంది. ఐ నీడ్ టు let me switch to root. సో దీంట్లో ఏమీ లేవు. అండ్ ఓకే, సో నౌ చెకింగ్ యూజర్ క్రియేట్ అయిందా లేదా అని. సో యూజర్ క్రియేట్ అయింది విత్ home ANSADMIN home directory. So now I need to switch to the user ANSADMIN. So ANSADMIN home ANSADMIN అనేది నా home folder. ఈ home folder లో I need to create, go to ANSADMIN and .ssh folder create చేయాలి. So now సో .ssh ఫోల్డర్ ఉంది. .ssh ఫోల్డర్లో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆథరైజ్డ్ కీస్ కానీ ఇవి కానీ ఏమీ లేవు. సో ఫస్ట్ ఐ నీడ్ టు టేక్ ద పబ్లిక్ కీ. cat/home/ANSADMIN. ఇక్కడ కూడా హోమ్ ఫోల్డర్ అదే. .ssh / ఓకే, క్యాట్ అని ఇచ్చాను. ఐ నీడ్ టు గివ్ ls. సో ఈ ఫోల్డర్లోకి వెళ్తున్నాను అండ్ .ssh ఇందులో I want to
display this key and copy this one. And the key I'm just creating it as a some key.pub. ఇక్కడ హోమ్ డైరెక్టరీలో ANS admin డైరెక్టరీలోనే కీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇది పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయలేదు. సో టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఇట్ టేక్స్ పాస్వర్డ్ అడుగుతుంది, మనకు పాస్వర్డ్ తెలియదు. సో లెట్ మీ టేక్ ద న్యూ సెషన్. Switch to su-root. I have to modify the sudo-ers file. And I have to add this. నిన్న మనం చేసింది సేమ్ ANS admin యాడ్ చేయాలి. To go to this root, EC2 యూజర్ తో క్రియేట్ చేసుకోవచ్చు, ఇది కూడా పెట్టుకోవచ్చు. EC2 యూజర్ తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ANS admin కూడా యాడ్ చేస్తున్నాను. EC2 యూజర్ తో నెక్స్ట్ టైం చూద్దాము. ఎనీ యూజర్ దట్ we need to add this పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ కోసం. I'm saving this. ఓకే, ఇది సింటాక్స్ చెక్ చేసుకోవడానికి vi sudo -c కమాండ్ ఉంటుంది సింటాక్స్ చెక్ చేసుకోవడానికి. సో నౌ లెట్ మీ స్విచ్ టు ANS admin. పాస్వర్డ్లెస్ అథెంటికేషన్ ఇక్కడ మనము కాన్ఫిగర్ చేసేసాము. టు గో టు, ఇప్పుడు మనకి పాస్వర్డ్ అడగదు. ఇఫ్ ఐ వాంట్ టు స్విచ్ టు రూట్ ఆర్ sudo కమాండ్స్ యూజ్ చేసినా కూడా. సో sudo su సారీ ఓకే. అండ్ మనం ఇప్పుడు ఏం చేయాలి, కీ క్రియేట్ చేయాలి. So let's copy this key and key.pub. ఓపెన్ అయ్యింది. ఇందాక ఎర్రర్ ఇచ్చింది, ఇప్పుడు ఓపెన్ అయింది. బికాస్ వీ కాన్ఫిగర్ ద పాస్వర్డ్లెస్ అథెంటికేషన్. పాస్వర్డ్ అడగట్లేదు, రూట్ పాస్వర్డ్. సో అంటే ఏంటంటే నౌ దిస్ యూజర్ ఈస్ హ్యావింగ్ రూట్ ప్రివిలేజెస్. యు ఆర్ ఫాలోయింగ్ రైట్? కీ కాపీ చేశాను. Now ఈ కీని I need to copy it to authorized keys. .ssh లో we don't have any authorized keys file లేదు. Now I'm going to copy this key, cat key, let me ls this, ls-al. So key.pub create అయింది ఫైల్. I'll copy this cat.pub to authorized అండర్స్కోర్ కీస్. ఇది ఏం చేస్తుందంటే కీ ఫైల్ క్రియేట్ చేసి ఆ కీని ఆ ఫైల్లో కంటెంట్ కింద యాడ్ చేస్తుంది. సో లెట్ మీ చెక్ దిస్ అగైన్. సారీ, నేను పాత్ ఇవ్వలేదు, అందుకని ఏమైందంటే ఇక్కడే క్రియేట్ అయింది authorized అండర్స్కోర్ కీస్. I need to give the full path where I want to copy this. So cat
key.pub and home/.ssh/authorized_keys. So now check this one. మనకి ఇందులో authorized_keys ఫైల్ క్రియేట్ అయింది అండ్ వీ హ్యావ్ ద కంటెంట్ ఇన్ దిస్. నౌ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం SSH చేస్తే SSH to using ANSadmin @ and the IP. HAS ఇది కనెక్ట్ అయింది, రైట్? ఓకే, సో నౌ we have created the connection and మన హోస్ట్ ఫైల్లో ఈ IP ఉందో లేదో we need to check. The content we need to check. Ansible ఉంది కదా ఇన్స్టాల్ చేసి, సో మేబీ ఇది డిఫరెంట్ ఇదేమో. మనకి ఇందాక Ansible వర్షన్ అని అడిగినప్పుడు ANSadmin కంట్రోలర్ -- వర్షన్ మనకి 2.15 ఇన్స్టాల్ అయ్యి ఉన్నట్టు చూపించింది. బట్ నౌ వాట్ ఇట్ ఈస్ సేయింగ్ ఇస్ ఓకే, మనం కనెక్ట్ అయ్యాం, వి డిడ్ంట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. సో మనము ఈ మెషిన్లో ఉన్నాం, ఇన్ దిస్ మెషిన్. సో దీంట్లో Ansible మనకి హోస్ట్లో Ansible అవసరం లేదు, సో వీ హ్యావ్ నథింగ్ ఇన్ దేర్. ఇప్పుడు కనెక్షన్ క్లోజ్ అయిపోయింది, లెట్స్ చెక్ ఇట్ అవుట్ నౌ. సో ఆ కమాండ్స్ ఇక్కడ రావు, ఎందుకంటే అది ఆ సిస్టమ్ ఆ మెషిన్లో మనం ఇచ్చిన కమాండ్స్. సో వీ నీడ్ టు చెక్ దిస్ వన్ అగైన్. /etc/ansible/host. సో ఒక ఫైల్ ఉంది మనకి. సో we need to get the contents of it. cat host. మనకి ఇక్కడ ఇది ఇందాక మనం కనెక్ట్ అయిన మెషిన్ ఏది 18 185 88 230. So we have that file, that IP. So let's check this whether we are able to connect. -ansible all -m ping. Okay, we are able to connect to this machine. Kotta machine configuration, SSH keys. What we did yesterday, the same thing. So ఇప్పుడు ఏంటంటే you need to create a file to install MongoDB. సో మనకి C-room ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. cd classroom -examples ఫోల్డర్లోకి వెళ్తున్నాను and ls. I have number of files here. I just have install nginx అని ఉంది, అలాగే మనకి MongoDB ఫైల్ కూడా ఉందా. yesterday I think I created uninstall and install. మనం ఫ్రెష్గా క్రియేట్ చేద్దాం.
ఇన్స్టాల్ MongoDB. ఇక్కడ ఇది ఫ్రెష్ మెషిన్ ఎందుకు తీసుకొని కాన్ఫిగర్ చేశానంటే వీ హ్యావ్ నథింగ్ హియర్. Nginx లేదు, HTTPD లేదు. Nginx లేదు అండ్ MongoDB. మనం MongoDB ఇప్పుడు ఇన్స్టాల్ చేయబోతున్నాము. MongoDB కూడా ఇందులో లేదు. సో MongoDB అనేది డేటాబేస్, అది లైక్ మన SQL డేటాబేస్, SQL సర్వర్ డేటాబేస్, ఇవన్నీ డేటాబేసెస్. MySQL ఎలానో ఇది కూడా MongoDB కూడా SQL డేటాబేస్. ఐ మీన్ ఇట్స్ ఎ డేటాబేస్. మనం ఏంటంటే Ansible will allow us to install anything. We are using Ansible. Using Ansible, we are configuring MongoDB on a host system. First thing, we need to install MongoDB on the host system. So for that, we'll just take install MongoDB. One clash రాకుండా previously నేను వేరే ఫైల్స్ క్రియేట్ చేశాను. క్లాష్ రాకుండా ఐఎమ్ క్రియేటింగ్ ఎ డిఫరెంట్ ఫైల్. ఓకే, ఇది వచ్చేసి ఇన్స్టాల్ MongoDB ఆన్ అమెజాన్ లైనక్స్ మీద ఇన్స్టాల్ చేయడానికి I have a playbook. ఇది నేను చేసిందే. I just checked it whether it is working or not అనేది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఒక మెషిన్ తీసుకున్నప్పుడు విల్ అప్డేట్, మనం మామూలుగా m అప్డేట్ రన్ చేస్తున్నాం కదా. ఫర్ దట్ ఐఎమ్ రైటింగ్ అప్డేట్ ఆల్ ప్యాకేజెస్ లేటెస్ట్ వర్షన్స్. ఈ అప్డేట్ ఏం చేస్తుందంటే మనకి ఎగ్జిస్టింగ్ ప్యాకేజెస్ అన్నిటినీ కూడా కొత్త వాటితో అప్డేట్ చేస్తుంది. మన మెషిన్ని అప్ టు డేట్ ఉందా లేదా అని చెక్ చేసి ఇట్ జస్ట్ అప్డేట్స్. ఏమైనా లేకపోతే ఇట్ జస్ట్ డౌన్లోడ్స్ అండ్ ఏదైనా ఉంటే ఇన్స్టాల్ చేసి అప్డేట్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసి MongoDB రిపోజిటరీ. ఈ MongoDB రిపోజిటరీని మనము మన రెపోస్లో అప్డేట్ చేసుకోవాలి. ఇది మన రెపోస్. హోస్ట్ సిస్టంలో m రెపోస్ ఉంటాయి కదా. సో ఇవన్నీ రెపోస్. దీన్ని అగైన్ ఆఫ్టర్ అప్డేటింగ్ దిస్ విల్ చెక్ దిస్ వన్. MongoDB ఈ ప్యాకేజ్తో అప్డేట్ చేస్తున్నాం రెపోని. ఈ పాత్కి వెళ్ళి ఇక్కడి నుంచి మనకు కావాల్సిన MongoDB మన ఇన్స్టలేషన్ ఫైల్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇది కీ కూడా అప్డేట్ చేసుకుంటుంది. GPG కీ కావాలి మనకి MongoDB ఇన్స్టాల్ చేయడానికి. సో ఫస్ట్ యూ జస్ట్ చెక్ ఇట్ అవుట్ హౌ టు ఇన్స్టాల్ MongoDB మాన్యువల్గా ఏం చేస్తామంటే ఇక్కడ ఈ రెపోస్లో ఫస్ట్ ఈ రెపోని అప్డేట్ చేస్తాం విత్ మనకి ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ రెపో తీసుకొని దాన్ని విల్ డౌన్లోడ్ అండ్ అప్డేట్. అది డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకుంటాము అండ్ GPG కీ కూడా అప్డేట్ చేసుకుంటాము. లెట్ మీ ఇది వచ్చేసి మాన్యువల్ వే. మనము ప్రీవియస్ గా మనం చూసాం కదా, మాన్యువల్ వే ఆఫ్ అప్డేటింగ్ MongoDB, ఇన్స్టాలింగ్ MongoDB ఆన్ అమెజాన్ లైనక్స్ మెషిన్. సో లైనక్స్ ఇన్స్టెన్స్ లో ఏం చేస్తాం, ఫస్ట్ sudo dnf అప్డేట్. మనం ఉన్న ప్యాకేజెస్ మన మెషిన్ ని అప్డేట్ చేసుకుంటాం. ద వెరీ ఫస్ట్ స్టెప్ ఇది వచ్చేసి అప్డేట్ ఆల్ ప్యాకేజెస్. దాని తర్వాత విల్ యాడ్ దిస్ రిపోజిటరీ.
ఈ రిపోజిటరీని ఇక్కడ ఈ కంటెంట్ మొత్తాన్ని ఒక ఫైల్ కింద క్రియేట్ చేసి ఆ ఫైల్ నేమ్ వచ్చేసి ఇది MongoDB org 7.0 repo అనే ఫైల్. ఇది మనకు అప్డేట్ అవుతుంది అనమాట. ఈ ఫైల్ మనకి ఎగ్జిస్టింగ్ ఉండాలి. ఇది ఫైల్ క్రియేషన్ కోసం స్క్రిప్ట్ ఫైల్. సో sudo t అనేది ఈ పాత్ లో etc m.repos.d అనే పాత్ లో మన రిపోజిటరీస్ అన్ని కూడా ఉంటాయి. అంటే ఫైల్ ఇన్స్టలేషన్ ప్యాకేజెస్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఈ రెపో అప్డేట్ చేసుకొని విత్ దిస్ MongoDB 7.0 మనకి ఏ వర్షన్ కావాలో దాంతో మనం అప్డేట్ చేసుకుంటాము. ఆ బేస్ URL అండ్ ఈ వాల్యూస్ అన్ని కూడా మనం అప్డేట్ చేస్తాం. ఈ GPGకి వచ్చేసి ఇది వాట్ ఎవర్ దట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇక్కడ బేస్ URL అంటే ఈ URLకి వెళ్ళి ఈ ప్యాకేజ్ ని డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఈ కీ ఈజ్ నీడెడ్. అందుకని ఆ GPG కీ ఎనేబుల్డ్ ఈక్వల్ టు 1 ఇవన్నీ కూడా అప్డేట్ అవుతాయి. సో దట్ ఫైల్ ఇక్కడ మనము అప్డేట్ చేసుకుంటున్నాం రెపో. ఆఫ్టర్ అప్డేటింగ్ ద రెపో ఈ రెపోకి పర్మిషన్స్ కావాలి. ఈ రెపో దిస్ ఇస్ సేమ్ యాజ్ లైక్ ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్లో ఈ కంటెంట్స్ పెడుతున్నాం. కాపీయింగ్ దీస్ కంటెంట్స్ టు దిస్ ఫైల్, ఈ ఫైల్ కి. అండ్ ఈ ఫైల్ పర్మిషన్స్ 644 బికాస్ మనం ఇన్స్టాల్ చేయాలి కాబట్టి ఎగ్జిక్యూటివ్ ప్లస్ రీడ్ పర్మిషన్స్ మనం ఇస్తున్నాం. అండ్ నోటిఫై రన్ DNF క్లీన్ ఆల్. ఈ నోటిఫై అనేది ఏం చేస్తుందంటే ఈ రన్ DNF క్లీన్ ఆల్ అనేది ఎక్కడుందో చెక్ చేసుకుంటుంది. సో హ్యాండిల్స్ ఎలా చేస్తామంటే నోటిఫై కమాండ్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ ఏదైతే ఇస్తామో దాట్ షుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద హ్యాండ్లర్స్. రన్ DNF క్లీన్ ఆల్ అనేది మన హ్యాండ్లర్ అనమాట. ఎప్పుడైతే మనకి ఈ రెపోనంతా కూడా మనకి అప్డేట్ అయిపోయిన తర్వాత ప్యాకేజెస్ ఏవైతే మనకి డౌన్లోడ్ అవుతాయో మనం అవన్నీ కూడా క్లీన్ ఆల్ చేసుకుంటాం. కమాండ్ DNF క్లీన్ ఆల్ కమాండ్. సో ఆఫ్టర్ దట్ అంటే ఇదంతా కూడా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ జస్ట్ క్లీన్స్ ఆల్. ఇది అంటే ఈ అప్డేషన్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ నోటిఫైస్ దట్ ఇట్ ఆస్క్స్ టు install. Just a moment. ఓకే. సో ఇక్కడ ఇది నోటిఫై చేస్తుంది. నోటిఫై రన్ DNF క్లీన్ ఆల్. ఇది రన్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ ఇన్స్టలేషన్ అంతా అయిపోయిన తర్వాత దెన్ ఇట్ నోటిఫైస్ దిస్ హ్యాండ్లర్కి. అండ్ ఇన్స్టాలింగ్ MongoDB మనం DNF ప్యాకేజ్ DNF ఇన్స్టాల్, మన ప్యాకేజ్ నేమ్ వచ్చేసి DNF అనేది యూజ్ చేస్తున్నాము. ఇన్స్టాల్ MongoDB.org అనేది ఈ -org ఇది మనం ఇస్తున్నాం. అండ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్. స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ అంటే ఇన్స్టాల్ చేస్తుంది. ఇట్ మేక్స్ షూర్ దట్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఆన్ దట్ సిస్టమ్ మన హోస్ట్ మీద. సో లెట్స్ గో టు రన్ దిస్ ప్లేబుక్. గో టు ద కంట్రోలర్, కాపీ చేస్తున్నాను. అండ్ దెన్
Let me check the syntax. So మన host ఉంది. Let me update the host first. Host వచ్చేసి server 1 server 2 అని ఉందా మనది server 1 server 2 ఇక్కడ ఉంది మన host మనం ఇందాక డిస్ప్లే చేసాం కదా host సో server 1 ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేసింది ఇది కాబట్టి we need to run this on server 1 సో sudo nano all hosts మీద కాదు బికాజ్ వీల్ సెకండ్ హోస్ట్ నేను తీసేసాను సో మళ్ళీ ఎర్రర్ వస్తుంది ఐ డెంట్ సే దట్ ఇగ్నోర్ ఎర్రర్స్ సో hyphen syntax check okay and Ansible playbook will dry run this enduku will run this one syntax okay kabatti we'll just run this okay so without any errors మన playbook execute అయింది after executing this change equal to 4 అని చూపిస్తుంది and did we service start చేసామా we have this service to start mongodb service మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి సర్వీస్ రన్ అవ్వాలి యాక్టివ్ స్టేట్ లో ఉండాలి సో అది కూడా ఉంది కాబట్టి we'll just go to the host system and we'll check it out if it is existing or not మనకి repos update అయింది మనం ఇక్కడ ఈ సిస్టమ్ లో మనం ఏమీ చేయలేదు బట్ repo got updated సో ఫస్ట్ టాస్క్ రన్ అయింది అండ్ దెన్ we need to check mongodb సర్వీస్ రన్ అవుతుందా లేదా సో యాక్టివ్ అండ్ రన్నింగ్ సో ఇన్ ద సేమ్ వే mongodb hyphen version సో మనకి mongodb version చూపిస్తుంది mongodb version is 7.0.12 మనం ఇచ్చిందే అండ్ దానికి సంబంధించిన బిల్డ్ ఇన్ఫో కూడా మనకి ఇట్ ఈస్ షోయింగ్ సో ఆఫ్టర్ దట్ mongo sh అనేది ఇది దీని మీద రన్ చేసేది అండ్ అదర్ థింగ్స్ వీ నీడ్ టు కాన్ఫిగర్ mongodb యూజర్ కాన్ఫిగర్ చేయాలి అండ్ అదర్ థింగ్స్ ఆల్సో నీడ్ టు బి కాన్ఫిగర్డ్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఇన్స్టాలింగ్ mongodb ఆన్ ఏ హోస్ట్ mongodb ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మనము కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అన్ని కూడా విల్ జస్ట్ సీ అండ్ ఇది వచ్చేసి ఐ వాంట్ యూ టు ఒక అసైన్మెంట్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం హ్యాండ్లర్స్ ఇక్కడ రాసాము ఇవన్నీ వీ నీడ్ టు రైట్ దమ్ యాజ్ అ రోల్ మనము mongodb ఇన్స్టాల్ చేయాలంటే ఎనీ ఆఫ్ ద మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏమన్నా కొన్ని సర్వర్స్ మీద mongodb ఇన్స్టాల్ చేయాలి 1 or 2 సర్వర్స్ ఆర్ మోర్ దెన్ 1 సర్వర్ ఐ జస్ట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ దిస్ యాజ్ అ రోల్ మనం రోల్ కాన్ఫిగర్ చేసుకోవాలి అది అసైన్మెంట్ యూ జస్ట్ ప్రాక్టీస్ ఇట్ ట్రై టు రోల్ రాయాలంటే ట్రై ఇట్ అవుట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ విల్ బి ఏబుల్ టు డూ బట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ అని కూడా అన్ను జస్ట్ ట్రై ఇట్ అవుట్ వెన్ యూ థింక్ దీన్ని రోల్గా ఎలా కన్వర్ట్ చేస్తాము ఇది జస్ట్ ప్లే బుక్ రోల్గా ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది జస్ట్ థింక్ ఫర్ దట్ వాట్ వీ నీడ్ ఇస్ మనకి ఒక ప్లే బుక్
టాస్క్స్, మనం టాస్క్స్ అన్ని కూడా టాస్క్ ఫోల్డర్లో మన రోల్ నిన్న డిస్కస్ చేశాం కదా, ప్లేబుక్ రోల్ అన్నప్పుడు మనకి రోల్లో డైరెక్టరీస్ ఉంటాయి, టాస్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దిస్ వన్. సో వీ నీడ్ టు క్రియేట్ డిఫాల్ట్స్ ఏమున్నాయి దట్ వీ నీడ్ టు, అండ్ హ్యాండ్లర్స్లో మనకి 2 హ్యాండ్లర్స్ ఉన్నాయి, ఆ 2 హ్యాండ్లర్స్ వీ నీడ్ టు రైట్ ఇన్ దిస్ main.yaml ఫైల్లో రాయాలి. అండ్ డిపెండెన్సీ ఫైల్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మనకి ఆల్రెడీ మనం ఒక ఫైల్ రెపో ఫైల్ క్రియేట్ చేసి వీఆర్ మూవింగ్ ఇట్, కాపీయింగ్ ఇట్ టు మన రిపోజిటరీ ఎం రిపోజిటరీకి మూవ్ చేస్తున్నాము. దట్ టాస్క్ షుడ్ కమ్ హియర్. అండ్ ఆ తర్వాత మన టాస్క్స్లో main.yaml ఫైల్లో అది ఇన్స్టలేషన్ టాస్క్లన్నీ కూడా ఇందులోకి రావాలి. అండ్ టెంప్లెట్స్, డిపెండెన్సీస్ ఏవైతే ఉంటాయో ఆ డిపెండెన్సీస్ అన్నీ కూడా ఈ మెటా ఫైల్లో ఉండాలి. మెటా ఫైల్లో రాసి వీ నీడ్ టు కాపీ ద రెపో ఫైల్ టు ద పాత్, ఎం రిపో పాత్. ఈ హ్యాండ్లర్స్ జస్ట్ దాన్ని వీ నీడ్ టు ప్రాక్టీస్ ఇన్ సచ్ అవే, దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి, వాట్ ఆర్ ఆల్ ద నీడ్స్ స్టెప్స్ నీడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. టాస్క్స్లో మెయిన్లో ఇన్స్టలేషను, అలాగే మనకి హ్యాండ్లర్స్లో ఈ 2 ఇవి ఉంటాయి, main.yaml ఫైల్లో ఇది ఉంటుంది, అండ్ అలాగే ఇది వచ్చేసి టాస్క్లో వస్తుంది. అండ్ దిస్ కంటెంట్, ఈ కంటెంట్ షుడ్ బి ఇన్ మెటా, ఈ కంటెంట్ ఫైల్ షుడ్ బి, ఫైల్ ఆ రెపోకి కాపీ అవుతుంది. జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై టు execute this playbook as a role. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో?